Good morning, Kings. Good morning. మన క్యూలైఫ్ సాఫ్ట్వేర్లో P2P ఆప్షన్ అనేది సాఫ్ట్వేర్లో పెట్టడం అయిపోయింది. దాన్ని ప్లే స్టోర్కి రిక్వెస్ట్ పంపించాను. ఇది బహుశా ఎల్లుండికి మనకి ప్లే స్టోర్ రిక్వెస్ట్ని తీసేసుకొని మనకు ఓకే చెప్తారు. రేపు మనం జూమ్లో మాట్లాడుకున్న తర్వాత నేను మాట్లాడతాను కదా, దాని తర్వాత మనం ఆ P2P ఆప్షన్ వాడుకునేలాగా నేను ప్లాన్ చేసుకున్నాను. అంటే మీరు చాలామంది కాయిన్స్ చేయడం ఉన్నారు, వాళ్ళ కాయిన్స్ ఎలాగెళ్తే మీరు ఇప్పుడు రీసేంజ్ చేయాలా, లేదంటే ఇప్పుడు మనం ఏదైతే ఎంపీపీకి పర్చేజ్ ఇస్తున్నామో అవి కొనాలంటే కాయిన్స్ ఉండాలి. మరి కాయిన్స్ లేకుండా అది ఇవ్వకూడదు. కాబట్టి P2Pలోను మన BCD కాయిన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఇవ్వడానికి వెయిట్ చేస్తున్నాను. ఓకే డాడీ, అందువల్ల మీరు అది కొంచెం ఎక్కాల్సి వచ్చింది, అందువల్ల కొద్దిగా ఓకే ఎక్కువ కారిడార్ నడడం ఏమీ ఉన్నాయన్నమాట. ఓకే, దానివల్ల నేను రేపు మీటింగ్ అయిపోయిన తర్వాత అది ఏంటి ఎలాగని నేను చెప్తాను, జూమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత. ఇక రెండవది, కివోలో ఉన్న వాళ్ళు కానీ క్యూలైఫ్లో ఉన్న వాళ్ళు కానీ ఇండియాలో మీటింగ్ కొరకు లాంచింగ్, అలాగే దుబాయ్ లిస్టింగ్ కొరకు కొంతమందిని ఇండియాలో 300 మంది ఫస్ట్ విన్నర్స్ని, 200 మంది అంటే సెకండ్ లెవెల్లో 300 మంది మనం పంపించాను కదా, థర్డ్ లెవెల్లో 200 మందిని దుబాయ్ వచ్చి దుబాయ్లో ఫంక్షన్ చేద్దామని మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ మన ఇండియాలో మీటింగ్ ఏదైతే ఉందో అది భారతదేశం అంతా తిరగడం కోసం. నెక్స్ట్ మనం దుబాయ్లో లాంచ్ చేసినప్పుడు ఆ కాయిన్స్ని ఎలా పర్చేజ్ చేయాలి, ఏ విధంగా పర్చేజ్ చేయాలి అని తెలియడం కోసం ఆ మీటింగ్ పెడుతున్నాను. నెక్స్ట్ దుబాయ్లో మీటింగ్ ఎందుకు పెడుతున్నాను అంటే, మీరందరూ ఇక్కడికి వచ్చి దుబాయ్ని చూసి, ఇక్కడ ఉన్న అందాలన్నీ చూసి, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి అవన్నీ చూసి, బురుజుని చూసి, ఫ్లైట్లో వచ్చి ఇక్కడ అన్ని రకాలుగా ఆనందించి మళ్ళీ ఇండియాకి ఫ్లైట్లోకి వెళ్ళి హ్యాపీగా ఉండడం కొరకు కాదు. అలా మీకు టూరిజం ఒక టూర్ లాగా మిమ్మల్ని ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళి మళ్ళీ ఇండియా తీసుకెళ్ళడం అనే దానికి కాదు. అదేం నాకు సరదా కాదు, అలా సరదాలు తెచ్చడానికి చేసేది కాదు. ఇది మంది ఒక భవిష్యత్తు భరోసా కోసం చేసే ఒక వ్యాపారం కాబట్టి అందుకోసం కాదు. దేనికోసం మరి ఇంత దూరం వచ్చి ఇక్కడికి వచ్చి మరి అంత ఖర్చు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చి ఏంటి ఉపయోగం మనకి, అనవసరంగా ఖర్చు అవుతుంది కదా అని అనుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయే వీడియోని క్లియర్గా వినండి. ఎందుకంటే దుబాయ్ అనేది క్రిప్టోకి హబ్బు. మీలో ఎంతమంది తెలుసో నాకు తెలియదు. క్రిప్టోకి హబ్బు ఈ దుబాయ్ అనేది ఒక స్టేట్ లాంటిది. ఇక్కడ 7 ఉంటాయి, 7 కలిపి ఒక కంట్రీ అన్నమాట. ఈ కంట్రీలో 7 దేశాలు అనుకుందాం. 7 దేశాల్లో 7 రాజులు ఉంటారు. ఈ 7 దేశాలు కలిపి ఇక్కడ ఒక కంట్రీగా పిలువబడుతుంది. దుబాయ్ అనేది ఆ 7 ఒక్కటి. మరి మిగతా కంట్రీస్లో కూడా, మిగతా ఈ గల్ఫ్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మరి మనకి క్రిప్టోకి హబ్ ఇదంతా. ఈ 7 దేశాల్లో రాజులే పరిపాలిస్తారు. మరి అలాంటి చోట మన కాయిన్ తీసుకొచ్చి క్రిప్టోలో చరిత్ర మార్చబోయే కాయిన్ తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్ చేయాలని నా అభిప్రాయం. ఇక్కడ మార్కెట్ చేయడం వల్ల, ఇక్కడ ఫంక్షన్ జరగడం వల్ల ప్రపంచ దేశాలన్నీ ఇటువైపు చూస్తాయి. ఎందుకంటే డబ్బున్నోళ్ళు, కరెన్సీ, ఈ క్రిప్టో కరెన్సీ వాడుతున్న వాళ్ళందరూ కొంచెం ట్రేడర్స్, దుబాయ్ మీద ఐడియా ఉంది అందరికీ. ఇక్కడ డైరెక్ట్గా
క్రిప్టో కరెన్సీ ఇచ్చి సైట్లు కొనుక్కోవచ్చు, వీళ్ళు వేసే బిజినెస్లో కొనుక్కోవచ్చు. అంటే వీళ్ళు అమ్మినవి వాళ్ళకు అనమాట. మనం ఇండియన్స్ మన దేశస్తులు కూడా కొనుక్కోవచ్చు. ఇవన్నీ కూడా డైరెక్ట్గా క్రిప్టో లేదంటే యూఎస్డితో డైరెక్ట్గా కొనుక్కోవచ్చు, కరెన్సీ అవసరం లేదు. ఈ రెండింటితో కొనేయచ్చు. అందులో బిట్ కాయిన్కి ప్రధాన పాత్ర. బిట్ కాయిన్ ఈరోజు ఆ రేటుకి వెళ్ళిందంటే దానికి ప్రధానమైన కారణం దుబాయ్ వాళ్ళు దాన్ని చాలా దారుణంగా ఆదరించడం వల్ల, అంటే ఇక్కడ కంట్రీస్ ఆదరించడం వలన అంత రేటుకి వెళ్ళింది. మరి అలాంటి కంట్రీలో మన కాయిన్ రిలీజ్ చేస్తే వాళ్ళ చేత కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేసుకుని, ఇన్వెస్ట్ మీన్స్ కొనుక్కోవడం. ఇన్వెస్ట్ అంటే డిపాజిట్ చేయడం, మన ఇండియాలో జరిగే ఇన్వెస్ట్ అయ్యి ఇక్కడ ఉండవు. కొనుక్కోవడం, కాయిన్స్ కొనుక్కొని దాన్ని అమ్ముకోవడం లేదా భద్రపరుచుకోవడం. వాటిని దాచుకుంటారు, ఎప్పుడో వాళ్ళకి అవసరమైనప్పుడు అమ్ముతుంటారు అన్నమాట. ఇంచుమించుకి ఇక్కడ కొనుగోలు అమ్మేవాళ్ళు కాదు, 90% అమ్మరు, వీళ్ళు పెద్దరించుకుంటారు. దాని మీద నేను ఈరోజు చాలా ఎక్కువ పరిశోధన చేసినట్లే క్రిప్టోని అద్భుతంగా చాలామంది చేస్తున్న వాళ్ళు ఇద్దరిని కలిశాను. ఈ యుఎస్డిని వాళ్ళు ఎలా వాడుతున్నారు ఇదంతా వాళ్ళ దగ్గర తెలుసుకున్నాను. ఈ క్రిప్టో కరెన్సీని ఎలా కొంటున్నారు, ఎందుకు కొంటున్నారు తెలుసుకున్నాను. వీళ్ళ అంబిషన్ ఏంటి, దీని మీద అదంతా తెలుసుకున్నాను. సో నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని మరోసారి తెలియదు. వాళ్ళతో మాట్లాడినప్పుడు మన తాలూకు డీ కాయిన్తో కూడా డైరెక్ట్గా వీళ్ళ తాలూకు లావాదేవీల్లో దాన్ని పెట్టాలంటే ఏం చేయాలని నేను గతంలో అడిగాను. ఈరోజు అంతకు మించిన సుపీరియర్ ఇక్కడ గవర్నమెంట్ తాలూకా కంట్రోల్లో ఈ లావాదేవీలు నిర్వహిస్తున్నటువంటి ఒక శాఖని కలిశాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ మనం పర్మిషన్ తీసుకున్నాం, రైట్, ఆ పర్మిషన్ కావాలి అన్నారు. ఓకే, దీని తర్వాత వారా అని ఇంకో సర్టిఫికెట్ ఉన్నది, అది నిన్ననే నేను అప్లై చేస్తాను. ఆ వరా అనేది అంటే VARA వారా. ఈ వారా అనేటువంటి ఒక సర్టిఫికెట్, ఆ లైసెన్స్ తీసుకుంటే వీళ్ళ తాలూకా లావాదేవీల్లోకి మన డీ కాయిన్ వెళ్తుంది, వాళ్ళ లావాదేవీల్లోకి డీ కాయిన్ వెళ్తుంది. అంటే మన కాయిన్కి ఎంతటి అద్భుతం జరగబోతుందో చూడండి. నేనైతే దాన్ని ఎస్టిమేట్ చేయగలను, క్లియర్గా దాన్ని నాకు అర్థమైంది. రైట్ ప్లేస్లోకి వచ్చి రైట్ నిర్ణయం తీసుకున్నాను అనేసి నాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు డీ కాయిన్ అంటే మనం డాడీ కాయిన్ అని అన్నాం, కానీ వాళ్ళు ఏమన్నారు తెలుసా, డీ కాయిన్ అంటే దుబాయ్ కాయిన్ అన్నారు. డీ కాయిన్ అంటే దుబాయ్ కాయిన్ అన్నారు. అంటే వాళ్ళు దాన్ని సొంతం చేసుకున్నారు. ఎందుకు సొంతం చేసుకున్నారు? నేను ఇచ్చినటువంటి క్లారిఫికేషన్. మనం క్రిప్టోని ఎలా వాడాలనుకుంటున్నాను, క్రిప్టోని ఏం చేయాలనుకుంటున్నాను, మనం ఎన్ని కాయిన్స్ పెట్టాము, దాని ట్రేడింగ్ ఎలా చేయాల్సి ఉంటుంది, మన ట్రేడింగ్ నిబంధనలు ఏంటి, మన తాలూకా మనందరికీ వచ్చినటువంటి, మీకు నేను ఇచ్చినటువంటి గిఫ్ట్కి ఇచ్చినటువంటి కాయిన్స్ తాలూకా మైనింగ్ ఏంటి, మిగతా కాయిన్స్ తాలూకా మైనింగ్ ఏంటి, ఇవన్నీ నేను వారికి వివరించాను. వివరిస్తే అది విని అద్భుతంగా ఉన్నది, ప్లాన్ చాలా బాగున్నదండి అని చెప్పి అప్రిషియేట్ చేసి నాతో ఫోటోలు తీసుకున్నారు. ఎందుకంటే అది మీరు చూడటానికి నేను నార్మల్గా ఉన్నారు, మీ డ్రెస్ కోడ్ కానీ ఇదంతా, ఇక్కడంతా సూట్లు వేసుకుంటారు, చాలా వరకు సూట్లు వేసుకుంటారు ఆ ఆఫీసుల్లో, ఆ విభాగాల్లో. అలాంటిది నేను నార్మల్గా వెళ్ళాను. అందుకోసం మీరు చూడడానికి కలిగి ఉన్నారు, మీకు అద్భుతమైన నాలెడ్జ్ ఉన్నది ఈ మార్కెటింగ్ మీద అని చెప్పేసి నన్ను అప్రిషియేట్ చూస్తూ నాతో ఫోటోలు తీసుకున్నారు. అయితే వాళ్ళ దృష్టిలో దుబాయ్ కాయిన్, మన దృష్టిలో డీ కాయిన్. వాళ్ళను అలాగే వాళ్ళు ఓన్ చేసుకోవడం మన అదృష్టమే కదా అది. సో ఇంకా చాలా విషయాలు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఇంకో సలహా ఇచ్చారు. మీరు ఇక్కడ ఫంక్షన్ చేస్తున్నారు కాబట్టి ఆ ఫంక్షన్కి మా నుంచి మీకు ఎలాంటి సహాయం కావాలో చెప్పండి, మేము ఇస్తామని చెప్పారు. అది రేపు నేను ఏంటేట్ చేయాలనేది చెప్తూ సరే అని చెప్పాను. అలాగే ఈ వారా సర్టిఫికెట్ ఇది దానికి అప్లై చేసిన జరిగింది, మిగిలిన విషయాలు కంటిన్యూషన్ ఉన్నాయి.
ఇది 3 monthsలో వచ్చేస్తుంది, అంటే 6 నెలలు. కానీ వాళ్ళు నేను మాట్లాడిన తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లోజ్ చేద్దామని హామీ ఇచ్చారు. అంతకు ముందే చేయొచ్చేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అయితే వీళ్ళు ఇచ్చిన మరో సలహా ఏంటంటే, మన ఉదాహరణకు విశాఖలో కానీ హైదరాబాద్లో కానీ గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అని, లేదంటే గుడ్ మార్నింగ్ విశాఖపట్నం అని మనకు ఎఫ్ఎం ఉంటుంది అక్కడ. అలాగా ఇక్కడ కూడా ఒక ఎఫ్ఎంస్ ఉన్నాయి. ఇక్కడ ఆ ఎఫ్ఎంలోకి వాళ్ళే కాంటాక్ట్ చేసి ఫలానా వ్యక్తి వస్తున్నారు, మీరు ఆయనతో మాట్లాడంటే ఇప్పుడే నేను చూసి వచ్చాను, ఆయనతో మాట్లాడొచ్చాను. ఆ విభాగంతో వాళ్ళు ఫలానా రోజున మన కాయిన్ ఇక్కడ రిలీజ్ అవుతుంది, ఆ కాయిన్ ఇక్కడ యూటిలిటీలో ఎలా అవుతుంది, ఏం చేసుకోవచ్చు, దాంతో ఎలా కొనవచ్చు, లేదంటే దాన్ని ఎలా వాడుకోవచ్చు అనేటువంటి విధానాలు అందరూ చెప్పమన్నారు. అదంతా నేను వాళ్ళతో మాట్లాడాను. తర్వాత ఈ ట్రేడింగ్ విషయం మనం పలానా రోజు ఇలా చేస్తున్నాం అనేది అందులో చెప్పమన్నారు. అంటే వాళ్ళు ఇందులో పాల్గొంటారు. ఇక్కడ ఉన్నటువంటి మన ఇండియన్స్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఇక్కడ వాళ్ళు కావచ్చు, అందరికీ అది చాలా సులభంగా వాళ్ళకి వెళ్తుంది. అంటే ఈ కారులోను అది వింటారు అనమాట. మన వాళ్ళు ఎక్కువగా దాన్ని ఫాలో అవుతుంటారు. సో ఇది వైడ్ పబ్లిసిటీ అవుతుందని చెప్పేసి దాంట్లో మాట్లాడమని వాళ్ళు పరిచయం చేశారు. వాళ్ళతో కూడా నేను వివరంగా చెప్పిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక్కడ వాళ్ళు అంటే వాళ్ళు చెప్పింది కానీ నేను చెప్పాల్సింది కానీ ఒకటే, బిట్ కాయిన్ ₹1,00,00,000 దాటి ఉంది. మీరు ₹1,00,00,000 దాటి అంటే ₹1,00,00,000 మీరు పెడితే ఒక 5 లక్షలు 10 లక్షలు పెరగొచ్చు మీకు అనుకుందాం, 1 లక్ష 2 లక్షలు పెరగొచ్చు అనుకుందాం, అంటే ₹1,00,00,000 పెడితే. కానీ అది బిట్ కాయిన్కి ఉన్న స్టాండర్డ్స్ కంటే హైలీగా ఇప్పుడు నేను తయారు చేసిన స్టాండర్డ్స్ ఉన్నాయి, అవి వాళ్ళు గ్రహించారు. స్టార్టింగ్లో బిట్ కాయిన్ కొంటే ₹1,000 కొనుక్కున్నాడు, ఇవాళ ₹1,00,00,000 వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో మీ కాయిన్ ఉన్నది. సో ఎర్లీ స్టేజ్లో మీ కాయిన్ ఉన్నప్పుడు ఇన్ని ప్రత్యేకతలు ఉండి ట్రేడింగ్లో ఇంత ఎక్స్పర్ట్ లాగా మీరు డిజైన్ చేసినందుకు స్టార్టింగ్లో కొనుక్కున్న వాళ్ళు గొప్పలు కదా. అదే విషయాన్ని మన ఎఫ్ఎంలోను, అంటే ఇక్కడ మనకు అర్థమని చెప్తున్నా, ఇక్కడ వేరే పేరు ఉంది, ఆ ఎఫ్ఎంలోను ఇదంతా మనం చెప్పే అవకాశం వాళ్ళు మనకి ఇచ్చారు. అది నేను అక్కడ కూర్చొని చెప్పొచ్చు, లేదనుకుంటే నేను ఒక ఆడియోని రిలీజ్ చేసేందుకు ఇస్తే అది కూడా ప్లే చేస్తానని చెప్పారు. ఎఫ్ఎంలో అలాగే అవదు, బట్ దానికి ఏదో ఏర్పాటు చేస్తానని చెప్పారు. అయితే అంటే ఇంతటి విధంగా మనకి ఇక్కడ దుబాయ్లో మనకి అవకాశం దొరుకుతుంది. ఇంకా అనేక రకాలుగా ఇక్కడ ట్రేడింగ్ చేసి దాంట్లో మన కాయిన్ని పెడతారు. పెట్టడానికి పూర్తిగా ఏం కావాలో ఆ పర్మిషన్స్ అన్నీ నేను పెట్టాను. ఆ పర్మిషన్స్ ఏంటి, ప్రపంచంలో ఉన్న ఏ కరెన్సీ అయినా సరే క్రిప్టో కరెన్సీ దుబాయ్ ఆదరించిందంటే అది దానికి అద్భుతమైన ఫెచ్చింగ్ ఉంటుంది. ఆయా ఆఫీసులు ఇక్కడ పెడుతున్నారు, ఇక్కడ ట్రేడింగ్ ఎక్కువ కాబట్టి ఆ ఆఫీసులే డైరెక్ట్ ఇక్కడ పెడుతున్నారు. సో కాబట్టి మన కాయిన్కి అద్భుతమైన ఫ్యూచర్ ఉంది. ఫిజిరేట్ కుమ్మేస్తుంది. ఇంతటి ప్లేస్లో మీరు నేను కలిపి 200 మంది మనందరం వచ్చి ఇక్కడ ఫంక్షన్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమందిని ఇన్వైట్ చేసి మనం ఇక్కడ ఫంక్షన్ చేయడం వల్ల ప్రపంచానికి తెలుస్తుంది, అలాగే ఇండియాకి తెలుస్తుంది, అత్యధికంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలుస్తుంది. మరి మన కాయిన్ని మన ఇండియాలోనే ఒక మూలను కూర్చొని, అంటే ఇంత ప్రపంచంలో మన ఇండియాలో ఏ రాష్ట్రంలో చేసినా ఓ మూలలు ఉన్నట్టు ఉంటుంది. అలా కాకుండా సరైన వేదిక మీద నించొని కానీ మనం చెప్పినట్టయితే ఖచ్చితంగా ప్రపంచం మొత్తం దాని మీద దృష్టి పెడుతుంది. అందుకోసం మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మన స్ట్రెంగ్త్తో ఇక్కడ వాళ్ళతో కలిసి మనకు ఈవెంట్ చేసి, అంటే ఈవెంట్ మీన్స్ లాంచింగ్, ఆ లాంచింగ్ అంటే లిస్టింగ్ ఇక్కడ చేసినట్టయితే దానికి అద్భుతమైనటువంటి మంచి లైఫ్ వస్తుంది. అందుకోసం మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావాలని నేను ఆశించాను, ఆచరిస్తున్నాను. సో ఇక్కడ ఫంక్షన్ చేయడానికి అది కారణం. మరి ఒక సినిమా ఈవెంట్ ఎక్కడ చేస్తారు, ఎక్కువ అభిమానులు చోట చేస్తారు. ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్కసారి ఎన్నుకుంటారు. ఉదాహరణ చెప్తాను, ఏ మీటింగ్స్ అయినా సరే దానికి ఆదరణ ఎక్కువ చూడిన చోట పెడుతుంటారు. మరి క్రిప్టోకి అత్యధిక ఆదరణ కలిగిన ప్రపంచంలో అత్యంత పెద్దదైన ప్రపంచంలో
ఎక్కడ అంటే ఈ దుబాయ్ కంట్రీస్, ఎమిరేట్ కంట్రీస్ అంటారు. ఈ కంట్రీస్లో 7 కంట్రీస్ ఇవి. ఈ 7 రాజ్యాలు 7 దుబాయ్ ముస్లిం రాజుల చేతిలో ఉంటాయి. సో వీళ్ళు బావుల నుంచి లేదా మిగతా ఇతరత్ర టూరిజాల నుంచి తీసుకోవడమే అలవాటు. అంటే ఆ బావుల్లోంచి తవ్వుకొని తోడుకొని దాన్ని నమ్ముతూ ఉంటారు ప్రపంచానికి. అలాంటి ఈ ప్రాంతంలో క్రిప్టోకి దొరికిన ఆదరణ చాలా అతి పెద్దది. కారణం ₹1,00,00,000 ఈజీగా ఒక కాయిన్లో డిజిటల్లో పెట్టేసుకోవచ్చు. అందుకోసం వీళ్ళు ఒక తక్కువ రేటు ఉన్నా ఎక్కువ పెరుగుతుందంటే అవి కొంటున్నారు. ఎక్కువ రేటు ఉన్నాయని అన్నప్పుడు దాన్ని కొంటున్నారు వీళ్ళు. అంటే క్రిప్టోకి అత్యంత ఆదరణ కలిగినటువంటి దేశం ఇదే. అందుకోసం నేను ఇక్కడ పెట్టాను. ఇది నాకు కొంత అప్పుడు తెలుసు, ఇప్పుడు నాకు చాలా తెలుసుకున్నాను వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత. ఇందులో మంచి అనుభవం ఉన్నతో మాట్లాడాను, ఈ బైనాన్స్ సంబంధించిన వాళ్ళతో మాట్లాడాను. వీళ్ళందరినీ నాకు కల్పించిన ఇక్కడ నేను ఎంచుకున్న టీం ఉంది ఇక్కడ, వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. సో మన కాయిన్ని ఇక్కడ లాంచ్ చేయడానికి అన్నీ రెడీ చేస్తాను. అందులో ఒక భాగమే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నది, దానికి యాడ్ చేసుకొని రేపు అవన్నీ పెడుతున్నాం. ఇది కాకుండా ఈ వర అనేది కూడా ఇప్పుడు తీసుకోవాలి. ఆ వర అనే దానికి కూడా అప్లై చేశాను. ఇది కాస్ట్లీయే అయినా అందులో పెట్టిన పెట్టుబడి మనకు ఒక రోజులో వస్తుంది. అంటే ఇక్కడ ఆ కాయిన్ని వీరి తాలూకా డైరెక్ట్ ట్రేడింగ్లో వాడుకోవడానికి అవకాశం ఉన్నటువంటి మంచి పర్మిషన్స్ అవన్నీ ఆ వర అనేది. అందువల్ల అది కూడా తీసుకుంటున్నాను. సో ఇన్ని రకాలుగా మన కాయిన్ని బలపరుచుకుంటూ వెళ్తున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని నేను ప్రవేశపెడుతున్నాను. అది వాళ్ళతో కూడా చెప్పాను ఈరోజు. అదేంటంటే డైరెక్ట్గా ఎక్స్చేంజ్లోను 10 కాయిన్స్ కావాలంటే ఇంపాసిబుల్. నేను తీసుకున్న ప్యాటర్న్ అలాంటిది. వాళ్ళకి చెప్పాను నేను. ఆ ప్యాటర్న్ కూడా వాళ్ళతో మాట్లాడాను. సో ఎక్కువ కాయిన్స్ కావాలంటే ఒకే ఒక్క దారి. ఆ ఒక్క దారి ఏంటంటే లాంచింగ్ తర్వాత నేను ఇవ్వబోయే స్వాప్ ఆప్షన్. ఆ స్వాప్ ఆప్షన్ గురించి చెప్పాను. అలాగైతే మనం 10 కాయిన్స్ అయినా, 1 కాయిన్ అయినా, 100 కాయిన్స్ అయినా కొనుక్కోవచ్చు. అలా కొనుక్కోవచ్చు కాబట్టి అది వాళ్ళకి బాగా నచ్చింది. అయితే అది డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి అవుతుందా? ఇంపాసిబుల్. డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి వీలు లేదని చెప్పాను. మరేం చేయాలి? దుబాయ్లో ఉన్న బాబాయ్ అయినా సరే, ఏ దేశంలో ఉన్న బాబాయ్ అయినా సరే, ఎవరైనా సరే ఒకే ఒక ఆప్షన్, BCT కాయిన్ కొనుక్కొని ఆ కాయిన్తో ఇక్కడ ఉన్న మన D కాయిన్, డాడీ కాయిన్, వాళ్ళ దృష్టిలో దుబాయ్ కాయిన్, ఆ కాయిన్ని స్వాప్ చేసుకోవడానికి BCT కంపల్సరీగా ఉండాలని చెప్పాను. ఎందుకు? నాకు 1,440 కోట్లు క్లోజ్ చేసేయాలి. దానివల్ల మీకు డబ్బులు రావాలి. తద్వారా మన కాయిన్ కూడా అత్యంత ఉన్నతమైనటువంటి ధరకు వెళ్ళిపోవాలి. సో ఈ కాయిన్ ఉన్న వాళ్ళందరికీ భవిష్యత్తు బంగారం బాట కావాలి. అందుకోసం కంపెనీ ఒకవేళ మనం అలా అనుకుంటే కంపెనీ దగ్గర కొనుక్కోవచ్చా ఎక్స్చేంజ్లో అని అడిగారు. ఇంపాసిబుల్. అంటే ఎక్స్చేంజ్లో కంపెనీ దగ్గర అంటే ఎక్స్చేంజ్లోను ఒక 10 కాయిన్స్ కొనలేరు. అది ఎందుకు అనేది వాళ్ళు క్లియర్ చెప్పాను. అది ఇప్పుడు నేను చెప్పకూడదు. మీకు టైం వచ్చినప్పుడు నేను చెప్తాను. అప్పుడున్న ఆప్షన్ అయితే స్వాప్ లోన్ కొనుక్కోవాలంటే BCT ఉండాలి, రైట్ అని అడిగారు. రైట్ ఉండాలి, ఉంటేనే మీరు కాయిన్ తీసుకోగలరు, రైట్. అవి ఎలా దొరుకుతాయి ఏంటని అన్నీ అడిగారు. అన్నీ నేను చెప్పాను. ఆ BCT కావాలంటే ఎలా చేయాలి, ఏం చేయాలని. సో వాళ్ళు ఆ విధంగా కొంటారు. అలా కొన్నప్పుడు మీ దగ్గర ఉన్న BCT కాయిన్ వాళ్ళు కొనుక్కుంటారు. ఇలా ప్రపంచంలో ఎవడైనా సరే ఈ కాయిన్ కావాలంటే ఎవరికి కావాలన్నా సరే BCTలో మాత్రమే కాయిన్ ఫలంగా 100% ఒక కాయిన్ అనేది మన ఎక్స్చేంజ్లో కొనలేరు. మరి 100% ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎంత కావాలన్నా, చిన్న దగ్గర నుంచి పెద్ద కాయిన్ వరకు ఎంత కావాలన్నా సరే ఈ కాయిన్ స్వాప్ ఆప్షన్ విత్ BCT కాయిన్తో మాత్రం కొనగలరు. అందుకే నేను డిసెంబర్లో అలా అంటే నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 6 months ఎంచుకున్నాను. అందువల్లే
లాంచింగ్ కాదు, ఇప్పుడు రేపు స్టార్ట్ అవుతుంది కదా, అక్కడి నుంచి 6 monthsలో ఇవన్నీ క్లోజ్ అయిపోతాయని నేను చెప్పగలిగాను. ఎస్, నేను అనుకున్న దానికంటే అద్భుతంగా నాకు దారులన్నీ ఓపెన్ అయ్యాయి. ఏం పర్లే, ఇంకా మీరు మీ కాయిన్స్ అన్నీ క్యూలైఫ్లో తీసుకొని పెట్టుకోండి, ఇక్కడ అమ్మనంతా అమ్మేసుకోండి, రిమైనింగ్ అంతా ఆఫ్టర్ లాంచింగ్ కుమ్మేస్తుంది, వెళ్ళిపోతాయి. నేను ఎన్నో ప్లాన్స్ చేసుకొని రెడీగా ఉంచాను. దుబాయ్లో లాంచింగ్తో పాటు అండ్ కాదు, దాని తర్వాత కూడా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాను. ఎందుకు? కాయిన్ రైజ్ అవ్వడం పెరగడం అనేది ప్రధాన కారణం అయితే, అలా రైజ్ అవుతున్న రేంజ్లోనే మన బీసీటీ కాయిన్స్ అన్ని స్వాప్లో వెళ్ళిపోవాలి. మరి డీ కాయిన్ ఎలాగా, దాని ఉపయోగం ఏంటి, దాంతో దాన్ని ఎలాగా ఈ కరెన్సీగా ఎలా వాడుకోవచ్చు ఏంటనేదంతా కూడా నేను తర్వాత చెప్తాను. తర్వాత మీటింగ్లో నేను చెప్తాను, రేపు మీటింగ్ కాదు, తర్వాత నేను లాంచింగ్కి ముందు చెప్తాను. కాబట్టి చక్కగా మీరందరూ బీసీటీ కాయిన్స్ని లోడ్ చేసుకోండి మీ అకౌంట్లో. వీళ్ళు క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళందరూ కొనుక్కొని వాళ్ళ దగ్గర నుంచి రెడీగా ఉన్నాయి. చాలామంది అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. కారణం, వాళ్ళకు కొన్ని అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలు తీరాలంటే ఈ కాయిన్స్ అమ్ముకోవాలని. కొంతమంది 1,00,00,000 కాయిన్స్, 10 లక్షల కాయిన్స్ ఇచ్చిరని రెడీగా ఉన్నారు. మీరు క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోండి, మీ దగ్గర పెట్టుకోండి. డీ కాయిన్ స్వాపింగ్కి మీరే కొనుక్కోవచ్చు, లేదా మీ దగ్గర కొనుక్కోవడానికి దుబాయ్ కానీ మిగతా కంట్రీస్ కానీ మన భారతదేశం కానీ చాలామంది రెడీగా ఉన్నారు. వచ్చేస్తున్నారు, వస్తున్నారు. ఇప్పుడు మనం చేస్తుంటే అలా వస్తారు. కాబట్టి ఈ కాయిన్స్ అన్నీ మొత్తం వెళ్ళిపోతాయి. డీ కాయిన్ అద్భుతమైన రేటుకి వెళ్తుంది. తద్వారా మీ భవిష్యత్తుకి గన్ షాట్ భరోసా దొరుకుతుంది. ఓకేనా? రేపు చేయబోయే మీటింగ్కి సంబంధించి రేపు నేను మన ఛానల్ ఏదైతే మీకు పంపించానో దాన్ని చేసుకోండి. అందులో మాత్రమే మీకు లైవ్ వస్తుంది. అది మీరు ఎవరెవరైతే దాంట్లో కన్ఫర్మ్ చేసుకున్నారో, సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళకే లైవ్ వస్తుంది. ఇది మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళకే లైవ్ వస్తుంది. ఆ లైవ్ వచ్చిన దాన్ని డైరెక్ట్గా నేను చెప్పే విషయాలన్నీ, కొత్త ప్రాజెక్టు విషయాలన్నీ వినొచ్చు. మన డీ కాయిన్కు భవిష్యత్ ఏంటి అనేది, మన ఎక్స్చేంజ్లో నుంచి వెళ్ళే కాయిన్కి భవిష్యత్ ఏంటి అనేది, మన కాయిన్ భవిష్యత్ ఏంటి అనేది రేపు కొన్ని ముఖ్యమైన వివరాలు చెప్పబోతున్నాను. అది కావాలంటే మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒక్కటే దారి. అలాగే ఆ ఛానల్ తాలూకా రెఫరల్ నేను రేపు ఇస్తాను, అది అందరికీ పంపించుకోండి. ఓకే, మరిన్ని విషయాలు మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ.